హలో గైస్, ఈ రోజు ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఎంఐ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు మాత్రమే ప్లే ఆఫ్ రేస్ లో బలంగా ఉంటారు. మరీ ముఖ్యంగా డీసీకి ఇది ఒక డూ ఆర్ డే మ్యాచ్ లాంటిదేంటి డూ ఆర్ డే మ్యాచే. ఈ మ్యాచ్ లో వాళ్ళు గానీ ఓడిపోతే అఫీషియల్ గా అస్సాం ట్రైన్ ఎక్కేసినట్టే. వేరేస్ ముంబై ఇండియన్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయినట్టే. అది కాక ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన వాంకడేలో జరుగుతుంది. వాంకడేలో ఎంఐతో మ్యాచ్ అంటే గెలవడం అంత సులువు కాదు. సో డీసీకి ఈ మ్యాచ్ లో కష్టాలు తప్పవు. అది కాక లాస్ట్ మ్యాచ్ లోనే జీటీ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ ని వాళ్ళు గెలవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఇక ఈ గ్రౌండ్ లో ఎంఐ వర్సెస్ డీసీ మధ్య మొత్తం 13 మ్యాచ్లు జరిగితే అందులో 4 మాత్రమే డీసీ గెలిస్తే 9 ఎంఐ గెలిచింది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాంకడేలో డీసీని ఎంఐ ఎలా డామినేట్ చేసిందని. ఇక ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా కానీ ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 36 మ్యాచ్లు జరిగితే అందులో 20లో ఎంఐ గెలిస్తే 16 వాటిలో డీసీ గెలిచింది. సో ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ లో మాత్రం డీసీ ఎంఐకి క్లోజ్ గానే ఉంది. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రెండు టీమ్స్ లో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు లేవు. డీసీకి ఓపెనింగ్ లో ఫాఫ్ కేఏలే కంటిన్యూ అవుతారా లేకపోతే ఏమైనా మళ్ళీ చేంజెస్ చేస్తారా? ఎందుకంటే డీసీ ఓపెనింగ్ లో ఈ సీజన్ లో చాలా మార్పులు జరిగాయి. మార్పులు చేస్తే మేబీ ఓపెనింగ్ లోనే చేస్తారేమో కానీ అంతకు మించి వేరే స్పాట్స్ లో చేయడానికి కూడా ఏమీ లేదు. స్టార్క్ లేకపోయేసరికి డీసీ పేస్ బౌలింగ్ అంతా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీద డిపెండ్ అయింది. చెమిరాని ఎలాగో పవర్ ప్లేలు యూజ్ చేయట్లేదు. సో నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్ పైనే ప్రెజర్ అంతా. ఇక స్పిన్నర్స్ లో కూడా విప్రాజ్ అండ్ కుల్దీప్ కి వికెట్స్ రాకపోతే డీసీ మ్యాచెస్ గెలవడం కష్టం అవుతుంది. ఇక ముంబైలో అయితే మార్పులు ఏమీ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఉన్న ప్లేయర్స్ అంతా ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నర్సే. అంటే రోహిత్ శర్మ కావచ్చు, స్కై కావచ్చు, హార్దిక్ కావచ్చు, తిలక్, బుమ్రా, బోల్ట్ ఇలా టీం అంతా మ్యాచ్ విన్నర్సే ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ వీళ్ళంతా కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గానే రికల్టన్, విల్జాక్స్ అండ్ కార్బెన్ బోష్ ఈ ముగ్గురికి కూడా రీప్లేస్మెంట్ ని అనౌన్స్ చేశారు. కానీ వీళ్ళంతా ప్లే ఆఫ్స్ వరకు అవైలబుల్ గా ఉంటారు కాబట్టి ఈ మ్యాచ్ లో అయితే వీళ్ళే కంటిన్యూ అవుతారు. ఇక రీసెంట్ ఫామ్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డీసీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన ఆట చూసి కప్పు కొట్టడానికి కంటెండర్స్ ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్ గెలవడానికి కష్టపడుతున్నారు. వరుసగా మ్యాచ్లు ఓడిపోతూనే ఉన్నారు. ఇక ఎంఐ వాళ్ళు అయితే డీసీకి క్వైట్ ఆపోజిట్. ఫస్ట్ హాఫ్ లో ఎంఐ గేమ్ ప్లే చూసి ఈసారి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే టీం ఎంఐ అనుకున్నాం. కానీ ఇప్పుడేమో ప్లే ఆఫ్ కి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అయినా వీళ్ళకి ఇదేం కొత్త కాదనుకోండి. ఇక ఈ మ్యాచ్ జరిగేది వాంకడేలో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ నే ప్రిఫర్ చేయొచ్చు. ఈ పిచ్ లో 180-200 అనేది ఒక పార్ స్కోర్. సెకండ్ హాఫ్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి చేజింగ్ నే ఫస్ట్ చాయిస్ గా చెప్తున్నాను. అలా అని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏమీ ఉండదు. మెయిన్ గా ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం డీసీ బౌలర్స్ 200 లోపే వాళ్ళని కట్టడి చేయాలి. లేకుంటే చాలా కష్టం గురు. ఎందుకంటే ఎంఐ వాళ్ళు 200 ప్లేస్ ని డిఫెండ్ చేస్తున్నప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్ కి ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే బూమ్రా అండ్ కుల్దీప్ యాదవ్. ఈ ఇద్దరు కూడా వాళ్ళ టీమ్స్ కి గన్ బౌలర్స్ లాంటి వాళ్ళు. డీసీ బ్యాట్స్మెన్ కి బూమ్రాని పిక్ చేయడం అంత ఈజీగా ఉండదు. అండ్ అందులోనూ ఇది వాళ్ళకి మస్ట్ విన్ కాబట్టి మరింత ఎక్స్ట్రా ప్రెషర్. ఇక కుల్దీప్ కి ఎంఐ బ్యాట్స్మెన్ కి అగెనిస్ట్ గా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ మీరు బాగా గమనిస్తే కుల్దీప్ యాదవ్ కి ఎప్పుడైతే వికెట్స్ పడుతున్నాయో అప్పుడే డీసీకి ఆ విన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ అంతేకాదు కేఎల్ రాహుల్ అండ్ స్కై వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్. మెయిన్లీ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ కేఎల్ రాహుల్ కి వాంకడేలో అద్భుతమైన యావరేజ్ ఉంది. సో లాస్ట్ వరకు ఎవరైతే ఆడతారో వాళ్ళే ఈ మ్యాచ్ ని విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఫేవరెట్స్ గా అయితే ముంబై ఇండియన్సే ఉంటారు, నో డౌట్. బట్ ఇదే క్వశ్చన్ నన్ను ఒక 1 మంత్ బ్యాక్ అడిగి ఉంటే డీసీ అండ్ ఎంఐ టీమ్ లో ఉన్న ఫామ్ కి డీసీ అనేవానేమో. కానీ ఇప్పుడు అలా లేదు. డీసీలో మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. అంతేకాక స్టార్క్ అనవైలబిలిటీ వాళ్ళకి ఇంకా పెద్ద లాస్. సో ఆబ్వియస్ గా ఎంఐ ఫేవరెట్స్. ఎంఐకి షాక్ ఇస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైనా మిరాకిల్ ని పుల్ ఆఫ్ చేయగలరంటారా? ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చింది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ టీం కనుక టాప్ 3 లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి గెలవాలని కోరుకుంటున్నారు కదా. హిహి. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్.